ఇవాళ ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్లే. నలుగురు చేరారు అంటే వాళ్ళ చేతుల నిండా ముందు ఇలా ఒక గుంపుగా కనిపించే మారణాయుధాలు మొబైల్ ఫోన్లు. ఇవి మనుషులను అంధులుగా మార్చబోతున్నాయి. అసలు సంగతికొస్తే తేలిగ్గా తీసుకుంటాం కానీ కొన్ని విషయాలు కొంప ముంచుతాయి. ఆరోగ్యవంతులను సైతం గుడ్డివాళ్లుగా మార్చేస్తాయి. అలాంటి వాటిలో మొదటిది అందర్నీ కాటేస్తోంది స్మార్ట్ ఫోన్. అదో వ్యసనంగా మారిపోయింది. దాని అవసరం వరకే పరిమితం చేసుకోకపోతే కళ్ళు తీవ్రంగా దెబ్బతినిపోతాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ఫోన్ ఇప్పుడు మన జీవితాల్లో ముఖ్యమైన సాధనంగా మారింది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితం బోరింగ్గా ఉంటుంది. ఈ ఫోన్ మీ చేతిలో ఉంటే జాబ్ దగ్గర నుంచి అన్ని పనులు సులభంగా చేసుకోవచ్చు. ఆ పరికరం మీ చేతిలో ఉంటే మీకు నచ్చిన వారితో గంటలు మాట్లాడొచ్చు. స్మార్ట్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల సమాచారాన్ని పొందడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే దీనివల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అతిగా వాడితే కళ్ళు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఈ సమస్యను పట్టించుకోకుండా దాదాపు రోజంతా తమ స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ వైపు చూస్తూ ఉంటున్నారు. అతిగా స్మార్ట్ ఫోన్ వాడకం మీ కళ్లకు ఎలా హాని కలిగిస్తుందో తెలుసుకోండి. కంటి అలసట. ఫోన్ని చాలా మంది వదలకుండా చూస్తుంటారు. దీనివల్ల కళ్ళు అలసిపోతాయి. తలనొప్పి, పొడి కళ్ళు, భుజం నొప్పి సమస్యలు వస్తాయి. చిన్న స్క్రీన్పై అదే పనిగా చూడటం వలన మీ కళ్లపై ఒత్తిడి పడుతుంది. బ్లూ లైట్ ఎఫెక్ట్. మీ ఫోన్ స్క్రీన్ నుండి బ్లూ లైట్ వెలువడుతుంది. ఇది వేరే రంగుల కంటే ప్రకాశవంతంగా ఉంటుంది. బ్లూ లైట్ నిద్రకు ముఖ్యమైన మెలటోనిన్ అనే హార్మోన్ను తగ్గిస్తుంది. ఇది నిద్ర రుగ్మతలకు కారణం కావచ్చు. అంతేకాకుండా నీలం కాంతి కంటికి హాని కలిగించవచ్చు.